హాయ్ అండి, ఈరోజు మనం చాలా ఈజీగా హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు పౌడర్ షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చి కుకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 1 కప్పు వచ్చి మిల్క్ తీసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. విస్కర్తో అయితే బాగా మిక్స్ అవుతుంది. ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఇది మిక్స్ చేసుకున్నది వేసుకొని మనం ఇంకా కలుపుతూనే ఉండాలండి. దీంట్లో కార్న్ ఫ్లోర్ అలాగే మిల్క్ పౌడర్ ఉంది కదా, మనం కలపకుండా ఉంచేస్తే కింద అడుగు అంటుకుని గడ్డ కింద అయిపోద్ది. ఇది మనకి మిల్క్ పౌడర్ ఒకటి ఇంట్లో ఉంటే మిగిలినవన్నీ మనకి ఎప్పుడు ఇంట్లో ఉండి వస్తువులే కదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే వాడుకోవచ్చు. ఇంట్లో చేసుకుని చాలామందికి బయట కొన్ని ఆ ఫ్లేవర్స్ అది కూడా చాలామందికి పడదండి, ఫుడ్ అలర్జీ ఉంటుంది. వాళ్ళకి ఇలాగ ఇంట్లో చేసుకుని వాడుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 మినిట్స్ అలాగా కొంచెం మనం కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుందండి. మరి ఎక్కువ చిక్కు పడాల్సిన అవసరం లేదు. కొంచెం చిక్కు పడితే మనకి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం థిక్గా అవుతుందండి. ఇది రెడీ అయిపోయింది. మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే వేడికి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా కొంచెం లైట్గా వేడి ఉంది, ఆ వేడి తగ్గిపోతే ఇంకా మనకి కొంచెం థిక్గా అవుతుంది. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా నాళ్ళు మనకి నిలువ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.